అందరికీ ప్రభు పేట ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఎన్నో దినాల నుంచి మనము ఆశగా ఎదురు చూస్తున్నాం. ఇలాగా జూగా చేసుకొని అందరు ముఖముఖాలుగా చూసుకొని దేవుని సన్నిధిలో ఆనందించాలనుకునే కోరిక ప్రభు ఈ దినానికి ప్రార్థనా పరిచర్య సువార్త ద్వారం తెరవటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతించి మహిమపరుస్తున్నాం. మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో మన అందరికీ తెలిసిన వాక్యాలే, కొత్త వాక్యాలేం కాదు. అయినా మరొకసారి విశ్వాసులను పురుకొల్పటానికి, సంఘాలను పురుకొల్పటానికి ప్రభు మనకి ప్రేరేపణ కలగజేసిన ప్రకారము మెలకుగా ఉండుడే అనే మాట మీద బైబిల్ గ్రంథంలో లేఖన భాగాల్లో కొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. మన పాఠం పేరు ఈ మధ్యాహ్న వేళ మెలకుగా ఉండుట. సంఘము మెలకువతో ఉండాలి, సేవకులు మెలకువతో ఉండాలి, సంఘములో బాధ్యత కలిగినటువంటి పెద్దలు మెలకువతో ఉండాలి. అంతేకాదు రక్షించబడిన విశ్వాసులందరూ కూడా మెలకువతో ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి అని దేవుడు ఆనాడు శిష్యులకు చెప్పాడు అంటే, శ్రమల కాలం ఆయనకు రాబోతుంది. తనకు తానుగా అప్పగించుకునే సమయం ఆసన్నమైనప్పుడు శిశువులకి దేవుడు గచ్చమైన వనములో ఒక మాట చెప్పాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. ఈ ఒక్క రాత్రి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఆనాడు శిశువులకి యేసు ప్రభు వారు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుందాం. మెలకువ ఎందుకు ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూద్దాం. చూడండి, లోకా సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి లోకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనములో ఒక మాట చదువుకుందాం. చూడండి, బైబిల్లో నుంచి ఒక మాట చదువుకుందాం. చూడండి, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుడు ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడే. ఆనాడు దేవుడు ఎందుకు చెప్పాడు శిశువులకి ఈ మాట అంటే, మీరు దేనికి అనంటే ధైర్యం తెచ్చుకున్నటకు, లేకపోతే దేవుని ఈ లోకయాత్రలో మీరు ధైర్యంగా నిలబడటానికి మీరు ప్రార్థనలో ఎల్లప్పుడూ మెలకుగా ఉండండి అని చెప్పాడు. ప్రార్థనలో ఒక సేవకుడు ఎలాగ ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి అని దేవుడే చెప్పిన మాట మనం చదువుకున్నాం. అంతేకాదు సంఘ నాయకులు కూడా మెలకువతో ఉండాలి, విశ్వాసులు కూడా మెలకువ కలిగి ఉండాలి. దేనికి మెలకువ కలిగి ఉండాలి అనంటే ప్రార్థన చేయటానికి మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలో మెలకువ ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది రాత్రంతా ప్రార్థన చేసిన వారు మనకు అగపడతారండి. భక్తులు గాని, యేసు ప్రభు గాని ఆయన పొగులంతా బోధ చేసి రాత్రంతా అరణ్యములో లేకపోతే కొండ మీద రాత్రంతా ప్రార్థన చేశాను అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చదువుకోగలం. సరే, మంచిది. మనము మొదటగా దేనికి మనం మెలకుగా ఉండాలంటే ప్రార్థన చేయటానికి మెలకువ కలిగి ఉండాలి. మళ్ళా చదువు చూడండి, అయ్యే వచనాలు 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారై అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. దేనికి మనం మెలకుగా ఉండాలి? శక్తి పొందుకోవటానికి మెలకుగా ఉండాలి. ఎల్లప్పుడూ శక్తి కలిగిన వారంగా ఉండాలంటే విశ్వాస జీవితంలో ఏమి అవసరం అంటే ప్రార్థన జీవితం అవసరం గనక ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట అదే. మీరు ఎలాగుండాలి అంటే మీరు శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఒక విశ్వాసికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రార్థనలోనే శక్తి వస్తుంది అని ప్రభు అయిన దేవుడు చెప్పాడు. మనం పాటలు కూడా పాడుకుంటాం, ప్రార్థన చేయకుండా బోధ చేయొద్దు, ప్రార్థన చేయకుండా కీర్తన పాడద్దు,
ప్రార్థన చేయకుండా దేవుని పరిచర్య ఏది కూడా చేయకూడదు అని లేఖనాల్లో మనం చూడగలుగుతాం. అయితే ఒక దైవజనుడికి శక్తి కావాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉంటే ఒక దైవజనుడికి ఏమొస్తుందంట? శక్తి వస్తుంది. ఒక సంఘ పెద్దకు ప్రార్థనలో ఉంటే శక్తి వస్తుంది. అలాగా మీరు శక్తిమంతులుగా ఉండటానికి మీరు ప్రార్థన చేయండి అని ప్రభువైన దేవుడు చెప్పిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, మొదటి మాట శక్తి పొందుకోవటానికి మనం ప్రార్థనలో ఉండాలి. శక్తి విశ్వాసికి, ఒక సేవకుడికి, ఒక పెద్దకి ఏం కావాలి అంటే శక్తి కావాలి. ఈ శక్తి మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి అని మొదటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం కూడా చూసుకుందాం. 37వ వచనం, ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయుటకు ఆయనను పిలవగా ఆయన లోపటికి వెళ్ళి భోజన బంతిలో కూర్చొని ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసరుడు చూసి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, మీరు ఇన్నియు గిన్నెమును పల్లెమును ఎలుపుల శుద్ధి చేస్తురు కాని మీ అంతరంగము చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, ఎలుపుల భాగం శుభ్రం చేసుకుంటే సరిపోదు కానీ లోపల భాగం ఏం చేయాలంట? శుభ్రం చేసుకోవాలి. కాగా మీకు కలిగిన ఈ ధర్మం చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును, మీకన్నీయు శుద్ధిగా ఉండును అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే కొంతమంది బయట శుభ్రం చేసుకున్నది చూస్తారు కానీ లోపల శుభ్రం పరుచుకోవాలి. బయట దేనితోనైనా శుభ్రం పరుచుకోవచ్చు. అంటే స్నానం చేసేటప్పుడు ఒక మనిషి శుభ్రం చేసుకోవాలి, చెమట పోవాలి, కంపు పోవాలంటే దేంతో శుభ్రం చేసుకోవాలి? సబ్బుతో శుభ్రం చేసుకుంటే ఆ కంపు అంతా పోతుంది. మరి లోపట ఉన్న దాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలి? లోపలికి సబ్బు పోద్దా? లోపలికి పోదు. లోపడున్న హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి, శుభ్రపరచుకోవాలి అంటే దేవుని వాక్యం ద్వారానే లోపట ఉన్నంటి దాన్ని శుద్ధి పరుచుకోవాలి అని మనం దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగైతే చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శుద్ధిపరచుకోవాలి, హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు వచ్చి ఏ దాసులు ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులు మెలుగుగా ఉందరో కనుగొని ఆ దాసులు ధన్యులు. ఎందుకు ప్రార్థనలో ఉండాలి అంటే ప్రభు వస్తున్నాడండి. ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏ దాసుడు మెలుగుగా ఉండెనో ఆ దాసుడిని కనుగొనును. దేవుని సమయం ఆసన్నమైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శోధనలు మనకి ఎందుకు వస్తున్నాయి? ఈ వ్యాధి, ఈ కరోనా అనే వ్యాధి మనకి ఎందుకు సంభవించింది భూమి మీద మానవాళి కంటే? దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ దేవుని కాలము సంపూర్ణం అవుతూ ఉంది. ఆయన రాకడ సిద్ధంగా ఉంది. సంఘాలు మూతబడిపోతూ ఉన్నాయి. దేవుని సేవ ఆగిపోయింది. మార్కు సువార్తలో చెప్పిన మాట, సర్వ సృష్టికి వెళ్ళండి, మీరు సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు శిక్ష నుంచి తప్పించబడును, నమ్మన వాడికి శిక్ష విధించబడును అని చెప్పిన మాట ఇప్పుడు ఏమైంది? నిలిచిపోయింది, ఆగిపోయింది. బహిరంగంగా కలుసుకోవటానికి వీలు లేకుండా పోయింది. ఒక మనిషికి 6 ఫీట్లు అంటే 2 మీటర్ల దూరం ఉండాలి అని చెప్తున్నారు. 2 మీటర్ల దూరం ఉండాలి అంటే ఇక మనుషులు కలుసుకోవటానికి వీలు లేని పరిస్థితి, సువార్త ప్రకటించడానికి లేని పరిస్థితి ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? దేవుని రాకడ సమీపంగా ఉంది అని తెలియపరుస్తుంది. కాలమే మనకు తెలియపరుస్తుంది. వచ్చే మరి తుఫాను లాంటి గాలి తుఫాను లాంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. మరి వ్యాధులు సంభవించినప్పుడు, ఈ తెగుళ్ళు మన మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు మనము మెలకువగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు
ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రభు వస్తాడు అని చెబుతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండునో ఆ దాసుడిని ఆ దాసులు ధన్యులు. ఏ దాసులు ధన్యులు? ప్రభు వచ్చినప్పుడు మెలకుగా ఉన్నవారు ధన్యులు. మొదట మాట మెలకుగా ఉండి శక్తి పొందుకోవటానికి, విశ్వాసులు శక్తి పొందుకోవటానికి ప్రార్థనలో ఉండాలి, మొదట మాట. రెండో మాట, ఏ దాసుడైతే మెలకుగా ఉంటాడో ఆ దాసుడు ధన్యులు. ఆ దాసుడు ధన్యులు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైనది. రెండో మాట, ఏ దాసుడైతే ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడైతే మెలకుగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే ప్రార్థనలో మెలకుగా ఉంటారో వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుందండి. ఆనాడు అదే చెప్పాడు కదా, 12 మంది శిశువులకి అలసిపోయి ఆయన అప్పగించాల్సిన బాధ్యత లేఖనాల ప్రకారం దేవుని సమయం ఆసన్నమైనప్పుడు ఈ ఒక్క రాత్రే మనం సావాసంలో ఉంటాము, ఈ తర్వాత మనం సావాసంలో ఉండం. మీరు సపరేటు, నేను సపరేట్ అయిపోతాను, ఇక మీకు నాకు సంబంధం ఉండదు, ఈ ఒక్క రాత్రి మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని ఆనాడు పేతురు యోహానులకి ఆ గచ్చమేన వనంలో చెప్పినప్పుడు వారు ఏం చేశారు అంటే, వారితో కూడా ఆయన ప్రార్థన చేయొచ్చు ఆ చెట్టు దగ్గర. కానీ ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేశాడు. కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసినంటే ఆయనకు తెలుసు మొదటగానే, వీళ్ళెట్టా అలసిపోయారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు సేవలో అలసిపోయారు, వీళ్ళు ఎట్లయినా సరే నిద్రపోతారు, ఇక్కడుంటే నేను కూడా ఏళ్లను చూసి నిద్రపోవాల్సి వస్తుంది, కానీ ఈ ఒక్క రాత్రి నాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది, ఈ రాత్రి తప్పిపోతే ఇంకా నాకు ప్రార్థన చేయడానికి అవకాశం కుదరదు, నన్ను రోమా సైన్యానికి నేను అప్పగించుకున్నప్పుడు అక్కడ పడాల్సిన శ్రమలు, అక్కడ పొందాల్సిన ఆ శిక్ష యావత్తులో నేను ప్రార్థన చేయడానికి ఇంకా నాకు కుదరదు అని దేవుడు కొంచెం దూరం వెళ్ళి ఆ రాత్రంతా ఆయన ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తున్నాం. కొంచెంసేపు అయిన తర్వాత ఆయన ప్రార్థనలో నుంచి లేచి, వీళ్ళకి ప్రార్థన చేయమని చెప్పా కదా, మరి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా, నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు? వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే శరీరం ఉంది గనక, అలసట ఉంది గనక, ఉదయం నుంచి సాయంకాలం వరకు సేవలో అలసిపోయారు గనక నిద్ర రావటం అది మామూలుగా మనకు మంచిదే. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, మెలకుగా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రభు వచ్చినప్పుడు ఆ దాసులు వారు ధన్యులు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంటుండగా, మనము ప్రభు బిడ్డలంగా ఉంటుండగా, ప్రభు దాసులుగా ఉంటుండగా మనం మెలకుగా ఉండి ఉన్నవారు ధన్యులు అని దేవుని వాక్యం ద్వారా రెండవ మాటగా మనం చూసుకున్నాం. అలాగైతే మొదటి మాట, ప్రభు శక్తి పొందుకోవడానికి ప్రార్థనలో ఉండాలని, ప్రభు వచ్చినప్పుడు మెలకుగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన కనుగొని ఆయన ధన్యులు అంటాడని రెండవ మాటలో చూసుకున్నామండి. మూడవ మాటలో మనం చూసుకున్నట్లయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జమ్మే సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు ఎత్తుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? అపవాదుడు తిరుగుతూ ఉన్నాడట. ఎవరిని ఎత్తుకుతున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు అని అంటే, సంఘాల్లో రక్షించబడిన విశ్వాసుల్ని ఎతుకుతున్నాడండి, సంఘంలో సేవ చేసే సేవకుల్ని ఎతుకుతున్నాడండి, సంఘాన్ని మేపే పెద్దలని ఎతుకుతున్నాడండి. వాడు భూమి మీద తిరుగుతూ అటు ఇటు ఎతుకుతూ ఉన్నాడండి. ఎందుకు? వాడి మనుషులతో వాడికి పని లేదండి. ఎవరి మనుషులతో పని? అపవాదుడి కంటే దేవుని సేవకులతో, దేవుని పరిచర్య చేసే వారితో, దేవుని నమ్ముకున్న వారితో వాడి పని. అందువల్ల వాడు భూమి మీద వాడు సంచారం చేయుచున్నాడు గనక మనం మెలకువగలిగి, తర్వాత ఇక్కడ పేతురు ఏం రాశాడంట? ఏ బుద్ధి కలిగి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఏ దాసుడు మెలకువగా ఉండను అని రాబడండి. నిబ్బరమైన బుద్ధి అంటే దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు అనే ఒక మనస్తత్వం, ఒక ఆలోచనలోకి ఈ రాకడ దినాలలో మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపవాదుడు అనేవాడు వాడు
గర్జమ్మే సింహం వల్ల ఎవరెవరిని మింగుదునా అని వాడు భూమి మీద తిరుగుతూ ఉంటుండగా వాడు ఉచ్చుల్లో మనం పడకుండా ఉండాలి అంటే మనకు ఆయుధం ఏంటి అంటే మనకు ప్రార్థనే ఒక ఆయుధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ఆయుధము ప్రార్థనేనండి. ప్రార్థన ద్వారా అపవాదుడు బయటికి తోలివేయగలం. ప్రార్థన ద్వారా మనము దేవుని శక్తిని పొందుకోగలం. అందుకని ఇక్కడ నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఇలాంటి కాలంలో ఈ కరోనా వచ్చి భూమి మీద మరణకాలం సంభవిస్తూ ఉంది. ప్రతి మానవుడికి ఇది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి. అందుకనే గవర్నమెంట్ వారు అందరూ కూడా చేతులు ఎత్తేశారు. ఇక మా వల్ల కాదు, మేమేమి చేయలేము అని ఇడిచిపెట్టి వేశారు. మరి ఇలాంటి కాలంలో మనం ఉంటుండగా ఈ మరణము ఎప్పుడు ఎవరికి అంటుకుంటుందో, ఎవరికి వస్తుందో, ఎవరిని సంభవించద్దో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటుండగా మన బుద్ధి ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గల ఉండవారంగా ఉండాలి. అంటే మన పక్కన ఏ మంది పడినా కుడి పక్కన కదండి, అదే లేఖన భాగాల్లో ఉన్నాయి కదండి, నీ కుడి పక్కన 10,000 మంది పడినను నీకే అపాయం రాదు అని కీర్తనకారుడు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందువల్ల నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు ఉండాలి. ఓవర్కనే బుద్ధిలో ఏమైపోతాం, నేర్సిల్లిపోతాం కొన్నిసార్లు. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, ఈ కాలం, ఈ కాలాల్లో జరిగే ఈ ఇబ్బందులు బట్టి మనము బుద్ధిలో సన్నగిల్లిపోతూ ఉంటాం కనుక అందుకని నిబ్బరంగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండి అపవాదిని ఏం చేయాలంట, ఓడించే వారిగా ఉండాలి. ఎందుకు ఓడించే వారిగా ఉండాలి అపవాదిని అంటే వాడు గర్జమ్మే సింహం వలె ఎవరెవరిని మింగుదునా అని ఎతుకుతూ ఉన్నాడండి. ఎతుకుతున్నాడు. ఎవరిని ఎతుకుతున్నాడు అంటే నిబ్బరమైన బుద్ధి లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎతుకుతున్నాడు దేవుడు. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఇలాంటి కష్ట దినాలలో, శోధనల దినాలలో, అపాయకరమైన దినాలలో, మరణకరమైన దినాలలో, అంత్య క్రీస్తు పరిపాలన చేయటానికి సిద్ధంగా ఉన్న దినాలలో, మరి అపవాదుడు కూడా విశ్వాసుల్ని ఎదుగుతున్న సమయాలలో మనం నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలని మూడవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, మూడవ మాటగా నిబ్బరమైన బుద్ధి కలిగిన దాసులు మెలకుగా ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నామండి. నాలుగవ మాటను జ్ఞాపకం చేస్తున్నా చూడండి. నాలుగవ మాట కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మెలకుగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలంటే అది కూడా మనం ఆ పాయింట్లు పెట్టుకున్నట్టయితే మెలకుగానే ఉండాలి. అలాగైతే దేవుడు చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ఒక నూతన దినం దేవుడు మనల్ని బతికించాడు. మరి మనం అందరం ఈ రీతిగా కూర్చొని దేవుని వాక్యం దగ్గర ఆయన గడప ఎదట ఎదురు చూస్తూ ఆయన వాక్యం వింటున్నామంటే, ఆయన సన్నిధిలో గడుపుతున్నామంటే ఆయన చేసిన మేలే. ఆ మేలుకి ఏం చేయాలి అంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి అని ఇక్కడ ఈ 2 మాటల్ని మనం పుచ్చుకోవాలి కొలసీలు రాసిన పత్రికలో. అందువల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా మనం మెలకువ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా 4వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5వ మాట చూద్దాం చూడండి. 5వ మాట మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండుడి, మొత్తులు కాక ఉండుము. అంటే ఇతరుల వలె ఇతరులు ఏం చేస్తున్నారంట, మేలుకొని ఉన్నారా, నిద్రపోతున్నారా? ఇతరులు నిద్రపోతున్నారు. ఇతరులు నిద్రపోయినట్టు మనం పోవటానికి లేదు. ఎందుకంటే సంఘాన్ని దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఒక్కొక్క చోట, ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్క గ్రామంలో దేవుడు ఒక సంఘాన్ని, ఒక దీపస్తంభాన్ని నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే నిద్రపోవటం కాదు. దీపస్తంభం అంటే ఏంటి? ఎలుగు. ఎలుగు ఏం చేస్తుంది? ఎత్తైన స్థలములో ఉన్న ఆ దీపస్తంభం ఏం చేస్తుంది అంటే అనేకులకి ఎలుగునిస్తుంది. చీకటిలో ఉన్న మానవుడికి ఎలుగునిచ్చి, నువ్వు నా ఎలుతురు నీకు చూపిస్తున్నాను ఆయన, నీకు ఏ అపాయం కలగకుండా నువ్వేం చేయాలి, నువ్వు వెళ్ళే తావులో జాగ్రత్తగా వెళ్ళాలి అని ఒక దీపస్తంభం మనకు చూపిస్తుంది. అలాగే
ఇతరులు నిద్రపోయినట్టుగా మనం నిద్రపోకూడదు. చాలా మంది నిద్రపోతున్నారు. 9 గంటలకి, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రంతా నిద్రపోతున్నారు. దీనివల్ల నిద్రపోవద్దు అని కాదు దీని ఆలోచన. నిద్రపోయే సమయంలో కొంత సమయంలో నిద్రపోవాలి. అయినప్పుడును మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ఇతరుల వలె మీరు నిద్రపోకుండా మీరేం చేయమని చెప్పాడు? ఇతరుల వలె మీరు నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండటం చాలా అవసరం. విశ్వాసి, సేవకులు, పెద్దలు, ప్రభు నమ్ముకున్న విశ్వాసులు, సంఘము ఏం చేయాలంట? మెలకువగా ఉండాలి. సంఘం కూడా మెలకువగా ఉండాలి. సంఘం మెలకువగా, సంఘంలో ఉన్న విశ్వాసులే మెలకువగా ఉండాలి. సంఘం అంటే 4 గోడలు కాదు సంఘం. సంఘం అంటే విశ్వాసులు, ప్రభు ఏర్పరచుకున్న బిడ్డలు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. ఇతరుల వల్లే వారు నిద్రపోకూడదు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందువల్ల ఇతరుల వల్లే మీరు నిద్రపోకుండా మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలి? మళ్ళా చదువు చూడండి. ఇతరుల వలె కాక, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులు కాక, మొత్తులు కాక ఉండాలి. మొత్తులు కాక మీరు ఉండాలి. అంటే మొత్తుగా ఉండకూడదు విశ్వాసులు. వారు ఎలాగ ఉండాలంటే వారు మెలకువగా ఉండేవారిగా ఉండాలి కదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా, ఆయన రాత్రంతా నిద్రపోయాడా అని అంటే, రాత్రంతా ఆ అరణ్యములో ఆ కొండ మీద ఆయన మోకాళ్ళుని రాత్రంతా ప్రార్థనలు గడిపినట్టుగా మనం చూడగలం. ఆయన శరీరం ఉంది, ఆయనకు అలసట ఉంది, ఆయన శరీరం అమర్చుకున్నాడు, అయినా నిద్రపోలేదు కదా. అలాగే మనము కూడా ఇతరుల వల్ల నిద్రపోకుండా మెలకువగా ఉండి మనం ప్రార్థనలో ఉండాలి అని 5వ మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమ దేవుని బిడ్డరా. 6వ మాట చూడండి. 6వ మాట మొదటి పేతురు పత్రిక 6వ మాట మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై, ఏ బుద్ధి కలవారై? స్వస్థ బుద్ధి కలవారై మీరు ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండుడి. ఏ బుద్ధి కలిగిన వారంట వీళ్ళు? స్వస్థ బుద్ధి కలిగిన వారై, స్వస్థ బుద్ధి కలిగిన వారై మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఏ బుద్ధి కలిగిన వారంట? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. ఇందాక నిబ్బరమైన బుద్ధి. ఇక్కడ ఏ బుద్ధి? స్వస్థత కలిగిన బుద్ధి. ఈ బుద్ధిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ బుద్ధి కలిగి ఏం చేయాలన్నాడు దేవుడు అంటే ప్రార్థన చెయ్యాలి అని పేతురు కూడా మనకు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే ప్రేమ దేవుని బిడ్డరా, 6:5 మనం చూసాము. ఏదంట? ఏ ప్రార్థన ఇది? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయటానికి ఏం చేయాలంట? మెలకువగా ఉండాలి. దేనికి మనం మెలకువతో ఉండాలి? లోకానుసారమైన వాటికి మెలకువతో చాలా మంది మనం ఉంటాం గానే, నాతో కలుపుకొని. అయితే మనందరం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రార్థన చేయటానికి మాత్రమే మెలకువ కలిగి ఉండాలి. మెలక వచ్చినప్పుడల్లా గదుల్లో కూర్చోవటం, మెలక వచ్చినప్పుడల్లా మోకాళ్ళ మీద ఉండటం, మెలక వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో స్తుతించడం అది ఎంతైనా మంచిది అని బైబిల్ గ్రంథం చెలవిస్తుంది. అందువల్ల స్వస్థ బుద్ధి గలవారై మీరు ప్రార్థన చెయ్యండి అని 6వ మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, 6వ మాట ఏ బుద్ధి కలిగి? స్వస్థ బుద్ధి కలిగి మీరు ప్రార్థన చెయ్యండి, అందుకు మీరు మెలకువగా ఉండండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 7వ మాటను చూసి మనం ముగించుకుందాం. చూడండి, 7వ మాటను చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనం 13. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మీరు మెలకువగా ఉండండి. ఏ దినమైనా ఏ గడి అయినంటే దేవుడు వచ్చే దినమైనా, దేవుడు వచ్చే గడి అయినా మానవుడికి చెప్పలేదు దేవుడు. ఆయన వస్తానని చెప్పాడు కానీ పలాని దినము, పలాని సంవత్సరము, పలాని సమయము అని ఎవరికి చెప్పలేదండి. లేఖనాల్లో ఎక్కడ రాయబడలేదు. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఏ గడి అయినా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు. అయితే రక్షించబడిన విశ్వాసులు ఎలాగ ఉండాలంట?
మెలకుగా ఉండాలి. ఎందుకు మెలకుగా ఉండాలి అనేది ఈ 7వ మాటలో, ఈ మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండండి. అంటే దేవుడిచ్చే దినం గాని, దేవుడిచ్చే గడియ గాని మనకు తెలియదు గనక మనం ఏం చేయాలంట? మెలకుగా ఉండాలి. ఏ సమయమైనా రావచ్చు. దేవుడు చెప్పాడు కదా, సువార్తల్లో ఏం చెప్పాడు? పొద్దుగూకు జామున రావచ్చు, మధ్యాహ్నం కాలం రావచ్చు, సాయంకాలం రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, కోడిగూసే జామున రావచ్చు అని కొన్ని జాములు 4 జాములు చెప్పాడు అక్కడ. కానీ ఏ జామైనా వస్తాడు దేవుడు. ఈ నమ్మకం ఎవరికి ఉందంటే అందరికి లేదు ఈ నమ్మకం. ఎవరికుంది అంటే, ఆయన నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తున్న నిరీక్షణ ఎవరికైతే స్వస్థ బుద్ధి ఉందో, ఎవరికైతే నిబ్రమైన బుద్ధి ఉందో, ఎవరికైతే ఆయన మీద ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడని ఒక మనస్తత్వం, ఒక ఆలోచన, ఒక బుద్ధి కలిగి ఉంటారో వారిని దేవుడు ఏమంటున్నాడంట? వాడు ఏ గడి అయినా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు, అందువల్ల మీరు మెలకుగా ఉండండి అని చెప్పాడండి. అందువల్ల ఎందుకు మనం మెలుగుతూ ఉండాలి? ఎందుకు మనం నిద్రపోకూడదు? ఎందుకు మనం ప్రార్థనలో ఉండాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు మంచి బుద్ధి కలిగిన వారి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి అని 7 మాటలు మనం పట్టుకున్నట్లయితే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన వస్తూ ఉన్నాడు, ఎప్పుడైనా రావచ్చు, సమయము ఆసన్నమైందని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తానని లేఖనాల్లో ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో ఉన్న మాటను మనం పట్టుకున్నట్టయితే ఆయన ఆలస్యం చేయకుండా సంఘం కొరకు వస్తున్నాడని చెబుతున్నాడండి. సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి మధ్యాకాశానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు. ఆ మధ్యాకాశానికి వచ్చి బోరం ఊదినప్పుడు ముందు మనకంటే భక్తులు చాలా మంది కనుమూశారు. ముఖ్యంగా ఈ 2020 సంవత్సరంలో చాలా మంది భక్తులు కనుమూశారు. చాలా మంది భక్తులు కనుమూశారు. వారు ప్రభు దగ్గర నిత్యముగా ఉన్నారని మనకు తెలుసు. కానీ ఈ దేవుడు రాకడ సమయంలో ఆయన ఇప్పుడు ఏ గడి అయినా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు. అయితే మనం ఏం చేయాలంటే మెలకుగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు రాకడ దినాలు గనక, కీడు దినాలు, అపాయకరమైన దినాలు మన ముందు కళ్ళారా మనం చూస్తున్నాం గనక, మన ఇంటి పరిధిలోనే, మనం ఉన్న సంఘములోనే, మనం ఉన్న గ్రామంలోనే, మనం ఉన్న పట్టణంలోనే ఈ కీడు దినాలు, ఈ ప్రమాదకరమైన దినాల్లో మనం ఉంటున్నాం గనక ఏ సమయమైనా దేవుడు వస్తాడండి. ఏ గడి అయినా రావచ్చు. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? మెలకుగా ఉండాలి. ఓ సంఘమా, నేను వస్తున్నాను. ఏ గడి అయినా కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు, నేను వస్తాను. నేను వచ్చేటప్పుడు మీరు ఎలాగుండాలి? మెలకువ కలిగి ఉండాలని సంఘానికి దేవుడు చెప్పిన మాటను మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘం అంటే సంఘములో సేవకుడు ఉన్నారు, సంఘములో పెద్దలు ఉన్నారు, సంఘములో పరిచారకులు ఉన్నారు, సంఘములో విశ్వాసులు ఉన్నారు. సంఘానికి చెబుతున్నాను అంటే సంఘంలో ఉన్న వారు అందరికీ దేవుడు చెబుతున్నారు. వారు తెల్లవారు కావచ్చు, నల్లవారు కావచ్చు, వారు చదువు ఉన్నవారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, వారు విద్యావంతులు కావచ్చు, విద్య లేని వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచితే ఆయన సంఘం కొరకు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన ఏ గడి అయినా సరే, ఏ సమయమైనా సరే ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఆయన సంఘాన్ని పిలిచినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడుతుంది సంఘము. అందువల్ల ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రమాదకరమైన దినాలలో మరి కరోనా వచ్చి భూమి మీద సంభవించి దాదాపు 216 దేశాల మీద ఇది సంభవిస్తూ ఉంది. ఎక్కడ పెట్టినా ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత కొన్ని వేల సంఖ్యలో వ్యాధులు సంభవిస్తున్నాయి మానవులకి. మరి ఇది ఎంత వరకు తావదీస్తుందో మనకు తెలియదు. మరి ఇలాంటి కాలంలో మనం ఉన్నాం గనక మనం మెలకుగా ఉందాం. మెలకుగా ఉండి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మెలకుగా ఉండి ఏం చేద్దాం? ప్రభు సన్నిధిలో కనిపెడదాం. కనిపెట్టి ప్రభు ఇచ్చే కృపావరాన్ని, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలని, ప్రభు ఇచ్చే నిత్యరాజ్యాన్ని మనం పొందుకొని ప్రభు కొరకు మహిమ, ప్రభు కొరకు ఈ లోకయాత్రలో మనము మహిమ తెచ్చే వారిగా ఉండి, ప్రభు మాటలని లేకపోతే ప్రభు వాక్యాన్ని మనం నెరవేర్చిన వారిగా ఉండి ఆయన సన్నిధిలో మనం ఎదురు కావాలని, ఆయన రాజ్యానికి హక్కుదారులు కావాలని ఈ మాటల ద్వారా లేకపోతే వాక్కుల ద్వారా మనం అందరం కూడా నేర్చుకొని మళ్ళా ఒకసారి వీటిని నెరవేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మరి ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా, మరి ఇంటర్నెట్ ద్వారా, లేకపోతే ఈ ఆన్లైన్ల ద్వారా దేవుని వాక్యంలో పాలు పొందుకున్న దైవజనులందరినీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పిస్తూ మీ అందరికి వందనాలు చెల్లించుకుంటూ మెలకుగా ఉండే మాట మీద 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం గనక
మరి ఆయన ఏ గడి అయినా ఏ సమయమైనా వస్తాడు. ఆయన కొరకు మనం ఎదురు చూసి ఆయన రాజ్యానికి వారసత్వంలో మనం ఉండి ఆయన పిలుపుకు లోబడి ఉండే వారిగా ఉండాలని, ఆయన కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.